ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులకు సంబంధించి రావడం జరిగిందండి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికి మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు ఉద్యోగుల రిటైర్మెంట్ సవాళ్ళు సర్కార్కు అయితే పెను భారంగా అయితే మారాయండి. ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం ఇప్పుడు ప్రభుత్వం ఎదురిస్తున్న ప్రధాన సవాళ్ళుగా అయితే మారింది. ఇక మార్చి 2025 నాటికి దాదాపు 8,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే కాబోతుండగా వచ్చే 4 ఏళ్లలో ఈ సంఖ్య 38,000కి పైగా అయితే చేరుకుంటుందని అంచనా అండి. ఈ రిటైర్మెంట్లు వాటితో కలిపి చెల్లించాల్సిన బెనిఫిట్లు ప్రభుత్వం ముందు ఆర్థిక భారాన్ని మరింత అయితే పెంచబోతున్నట్టు సమాచారం. ఇక రిటైర్ అయ్యే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటివి బెనిఫిట్లు, వారి పునాది వేతనం, అదేవిధంగా హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, ఈ విధంగా సిసి, అదేవిధంగా సిసిఏ, ఇవన్నీ కూడా డిఏ మరియు ఇవన్నీ కూడా పేమెంట్ల ఆధారంగా మొత్తం వేతనానికి 10 రెట్లు లీవ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ముఖ్యంగా రిటైర్మెంట్ ఉద్యోగికి సగటున 30 లక్షల నుండి 50 లక్షల వరకు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మార్చి 2024 నాటికి 8,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్కు సుమారు 3,200 కోట్ల అవసరమైతే అవుతుందని అంచనా అండి. 2025-28 కాలంలో ప్రతి ఏడాది రిటైర్మెంట్ కోసం సుమారు 5,000 కోట్లు అదనంగా కేటాయించాల్సి అయితే వస్తుంది. నెలకు కనీసం 400 కోట్లు మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం అయితే ఖర్చు అవుతాయండి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిటైర్మెంట్ ఖర్చులు ప్రభుత్వానికి పెద్ద భారంగా అయితే మారాయి. రాష్ట్రం ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో అయితే బాధపడుతుంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించేందుకు సక్రమమైన నిధుల లభ్యత లేదని సచివాలయ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయండి. ముఖ్యంగా 2021లో అప్పటి ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సుని 58 నుంచి 61 సంవత్సరాలకైతే పెంచిందండి. ఈ నిర్ణయంతో 2024 మార్చి వరకు కూడా పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్లు జరగలేదు. ఈ విధానంతో అప్పటి ప్రభుత్వం తక్షణపు చెల్లింపులను నివారించినప్పటికీ కూడా ఇప్పుడు ఆ వసూళ్లు చేయాల్సిన మొత్తం భారీగా అయితే పెరిగింది. ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ విరమణలు మొదలవ్వడంతో ఒక్కసారిగా ఆర్థిక భారం అయితే పెరిగింది. ఇక ఈ విధంగా మొత్తానికి ఉద్యోగ వయసు పెంచినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడైతే చెల్లించాల్సి అయితే వస్తుందండి. ఏపీ ప్రభుత్వానికి ఇదొక పెను సవాల్గా అయితే మారిందని చెప్పాలి. అయితే ఉద్యోగానికి ప్రభుత్వానికి ఎంత భారమైనప్పటికీ కూడా ఉద్యోగులకి చెల్లించాల్సిన చెల్లింపులు అయితే ఖచ్చితంగా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి వారికి ఖచ్చితంగా చెల్లింపులు అయితే జరుగుతాయన్నట్టు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.